హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు బంధు అనేది చాలా వరకు అయితే రాలేదు కదా. సో ఆ రైతు బంధు డబ్బులు అనేది మళ్ళీ ఎప్పుడు ఇస్తుంది, ఈ రోజు వీడియోలో అయితే మనం అయితే మాట్లాడుకుందాం. రైతు బంధు కోసం యాసంగి పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం నుంచి మనకి ప్రతి ఏటా ఈసారికి అయితే డబ్బులు అయితే రైతుల ఖాతాలు రావాలి. బట్ ఈసారి అయితే రాలేదు. సో దానికి సంబంధించిన రీజన్ ఏంటి, అలాగే రైతుల ఖాతాలు ఎప్పుడు వస్తున్నది ఈ రోజు మీకైతే పూర్తిగా అయితే చెప్తాను. సో మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే మనకి రైతుల కోసం మళ్ళీ లోన్స్ అనేది ఇస్తున్నారు కదా. సో ఆ ప్రాసెస్ కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను, కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. వీడియోని మాత్రం లైక్ చేసి మీ తోటి రైతులు అయితే ఉంటారో వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి. సో మనకి ఆంధ్రజ్యోతి నుంచి అయితే ఒక ఆర్టికల్ రావడం అయితే జరిగింది, రైతు బంధు కోసం ఎదురు చూపులు అనేది. సో మీరైతే హెడ్డింగ్ అయితే చూసుకోవచ్చు. రైతు బంధు డబ్బులు అనేది ఇప్పటివరకు అయితే రైతుల ఖాతాలో అయితే కొంతవరకు మాత్రం డబ్బులు అయితే జమ అయినాయి. సో దీని ప్రకారం చూసుకుంటే మాత్రం 5 ఎకరాలకున్న 4 ఎకరాలకున్న రైతులు మాత్రం అయితే కొంతమందికి అయితే రైతు బంధు డబ్బులు అనేది జమ అయినట్టయితే చెప్తున్నారు. సో ఎంతవరకు జమ అయింది లేదనేది మీరైతే వీడియో కింద కామెంట్లు అయితే చెప్పండి. మీకు కనుక డబ్బులు వస్తే మాత్రం. సో రైతు బంధు డబ్బులు అనేది ఎలక్షన్ ముందు మనకైతే రావాలి. సో ఎలక్షన్ కమిషన్ వచ్చేసి మనకి అప్పుడు ఆపడం అయితే జరిగింది. దాని తర్వాత కొంతమందికి డబ్బులు అయితే ఇచ్చారు. సో ఈసారి కూడా డబ్బులు అయితే ఇస్తున్నారు, కానీ కొంచెం ఒక 2 డేస్ నుంచి అయితే రైతుల ఖాతాలు అయితే ఎలాంటి డబ్బులు అయితే జమ కావట్లేదు. సో ఈసారి అయినా జమ అవుతుందా లేదని చూస్తున్నారు. సో ఈ రోజు అయినా రేపు రైతుల ఖాతాలు అయితే కంపల్సరీ రైతు బంధు డబ్బులు అయితే జమ అయితే. సో ఒక్కసారి మీరైతే ఈరోజు సాయంత్రం వరకు వెయిట్ అయితే చేయండి. ప్రతి ఒక్క రైతు ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే జమ అయితే. దాంతోపాటు మనకి రైతులకైతే ₹1,00,000 వరకు అయితే లోన్ అయితే ఇస్తున్నారు కదా. సో ఆ లోన్ కూడా మనకైతే అతి త్వరలో కూడా ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే లోన్ అమౌంట్ అయితే జమ కాబోతుంది. సో ఇది నేను కూడా అయితే పర్సనల్గా అయితే తెలుసుకున్నది, ఎందుకంటే రైతులు అనేది మా ఊళ్ళో కూడా చాలామంది లోన్స్ కూడా అప్లై అయితే చేసుకున్నారు. మీరు బ్యాంక్కి వెళ్ళి మీ లోన్ ఎలిజిబుల్ ఉందా లేదా ఒకసారి చూసుకొని మీరు కావాలంటే అప్లై కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఈరోజు వర్క్ అయితే డబ్బులు అయితే వస్తాయి నేను అనుకుంటున్నాను. వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చెప్పండి.